వికారాబాద్ జిల్లా ధారూర్ మనం ధారూర్ మండలంలో ఉన్నటువంటి ధారూర్ స్టేషన్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ధారూర్ స్టేషన్ లో అభ్యర్థి అయినటువంటి తిరుపతన్న గారితోని ఉన్నాము. తిరుపతన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీకు నమస్కారం. ముందుగా మా గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచి అభ్యర్థిగా నిలబెట్టినందుకు నేను ఎన్నో చేయాలనే ఆశలు నెరవేరుతాయని నేను ఇస్తున్నటువంటి హామీలు నా శాయశక్తుల నా యొక్క కృషితో నా సొంత డబ్బులతో నేను పెట్టి చేయగలుగుతాను. అదే విధంగా ఎక్కువ నిధులు మా ప్రసాద్ అన్న గారు ఇక్కడ ఆయన గెలుపుకు మేము కృషి చేసి ఆయన కోసం మేమందరం పెద్ద ఎత్తున ఓట్లు వేపించి మెజార్టీ ఇచ్చి గెలిపించినాం. కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన హామీలు ఆయన ద్వారా ఎక్కువ నిధులు తెప్పించి ఊరు అభివృద్ధిలో మేము పయనిస్తామని కోరుతున్నాం. అందుకే ప్రజలందరూ మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని నన్ను కృషి చేయ విధంగా చేస్తారని వారిని కోరుతున్నా. అదే విధంగా రామావత్ నాయక్ తాండాకు నాయకుడైన రామావత్ శంకర్ నాయక్ వారి అన్మీబాయి నాయకురాలు వాళ్ళ కుమారుని కూడా రామావత్ తరపున ఒక 4వ వార్డు మెంబర్ ను ఇవ్వడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మేము కృషి చేస్తామని చెప్పి నాయకుని చేదోడుగా వాదోడుగా తీసుకొని మొత్తం 7 కులాల నుంచి 7 మెంబర్లు ఇవ్వడం కూడా జరిగింది. రామావత్, ముడావత్, మళ్ళీ కేతావత్, నేడావత్ అన్ని ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉంటాము. ఒక మైనార్టీ మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 2 అంటే మా సైడ్ నుంచి ఒకరే ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి నేను ఉన్నందుకు ఒకటే మెంబర్ వచ్చింది. కాబట్టి మేమందరం తృప్తిగా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. గెలుస్తామని ఆశతో ప్రజలు మాకు అండదండాలుగా ఉండి ఈ అభివృద్ధిని చేయడానికి మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాం. మొత్తానికి మన ధారూర్ స్టేషన్ గ్రామంలో మీకు ఏ గుర్తు వచ్చింది సార్? మాకు ఉంగరం గుర్తు వచ్చింది. నేను 2006-7లో అప్పట్లో కూడా సర్పంచ్ గా చేసిన. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 300 ఇండ్లు అత్యధిక ఇండ్లు మండలంలోనే మాకు అత్యధిక ఇండ్లు ఇవ్వడం జరిగింది ప్రతి పేదవానికి 60 ఏళ్ళకి. అదే విధంగా స్పీకర్ ఇప్పుడు మేము గెలిపించిన ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారు స్పీకర్ ఉండడం వల్ల మేము చాలా కృషిపడుతున్నాం. ఆయన అండదండలతో అధిక నిధులు తెచ్చి మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ అండదండలతో మేము ముందుకెళ్తున్నాం. ఈ ధారూర్ స్టేషన్ గ్రామంలో యువత యొక్క సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? తప్పకుండా యువకులకు క్రీడా ప్రాంగణం గానీ వాళ్ళకు ప్రతి సంవత్సరం టోర్నమెంట్ కు సహాయ సహకారాలు అందిస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ గానీ, వాలీబాల్ గానీ, వాళ్ళు స్వయం ఉపాధి కోసం బిజినెస్ కోసం ఇక్కడ ట్రైన్ ఇంతకు ముందు ఆగుతుండే. ఇప్పుడు ఒకటి బీజాపూర్ ప్యాసింజర్ కరోనా టైం నుంచి ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా కృషి చేస్తాం. ఒక డెమో మాత్రమే ఆగుతుంది. వాళ్ళు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తూ జీవనోపాధిని కల్పించుకుంటారు. కాబట్టి చాలా మంది ఇవి మహిళల కంటే బస్సు ఫ్రీ అయింది కాబట్టి ఆ పథకం వాళ్ళకు వర్తించింది. మగపిల్లలకే లేకపోవడం వల్ల యువకులు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కృషిని మేము ప్యాసింజర్ ట్రైన్ ఆగేటట్టు వారి దృష్టికి డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లి మా ప్రసాదన ద్వారా దాన్ని అమలయ్యే విధంగా కూడా చేస్తాం. అది ఉపాధి వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. గ్రామంలో సర్పంచ్ అంటేనే వ్యవసాయానికి మీరు సర్పంచ్ అయితే వ్యవసాయదారులకు మీరు ఏ విధంగా మీ యొక్క కృషి ఉంటది? వాళ్ళకి వ్యవసాయదారులకు ఏ విధంగా సపోర్ట్ గా ఉంటారు మీరు? వ్యవసాయదారులకు ఇన్ఫర్మేషన్ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకొచ్చి ప్రతి చేను భూమి సాయిల్ ఏ విధంగా రకాల టెస్టులు చేపిస్తాం. అదే విధంగా యూరియా అటువంటి సీజన్ లో అందకపోవడము, లైన్ లో నిలబడడం అనేది షార్టేజ్ లేకుండా లోడ్లే సొసైటీ వాళ్ళతో మాట్లాడి మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి మేము అందుబాటులో పెట్టి ఇక్కడనే రైతులకు అక్కడ ఆటో ఛార్జీలు కానీ తప్పించడానికి ఇక్కడ తెప్పిస్తామని మేము కోరుతున్నాం. అదే విధంగా మన మహిళలకు ఏ విధంగా సహకారాలు మన సంఘాల ద్వారా గానీ, మహిళలకు కుట్టు మిషన్లు గానీ, మగ్గం వరకు గానీ ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారా? సర్పంచ్ అయితే తప్పకుండా కొన్ని స్వయం ఉపాధిలో ముఖ్యంగా సంఘాలకు 20 లక్షల లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మంచిగా నడిచిన సంఘాలకు వాళ్ళకు ఇంటినే కుటీర పరిశ్రమ లాగా ఇంటి అల్లికలు కానీ, ఈ ఇస్తరాకుల మిషన్లు గానీ, ఇంకా ఇటుకల కంపెనీలు గానీ, లేదా ఇటుక బత్తీలు పెట్టడం గానీ, ఇంకా కొంత చిన్న చిన్న పరిశ్రమలను వాళ్ళ ఇంట్లోనే ఉండి టైలరింగ్ గానీ, మొన్ననే రీసెంట్ గా ఒక టైలరింగ్ కేంద్రం కూడా ట్రైనింగ్ ఇప్పించినాం. వాళ్ళకు కూడా మిషన్లను ఇప్పించి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. అదే విధంగా మన ధారూర్ స్టేషన్ లో అసలు మెయిన్ సమస్య ఏమైనా ఉందా?
ఉన్నది. మాకు రెవెన్యూ గ్రామంగా ఏర్పడడానికి చాలా కష్టపడుతున్నాం. దారూరులో రెవెన్యూ గ్రామం ఉండడం వల్ల ఈ లావాదేవీలు ట్రాన్సాక్షన్ ఏవైతే భూములు అమ్మడం చేయడం జరుగుతుందో రెవెన్యూ అంతా కూడా దారూరుకి వెళ్ళిపోతుంది. తప్పకుండా అప్పట్లోనే అది బైఫర్కేట్ అయింది, కానీ రెవెన్యూ గ్రామం అట్లే ఆగిపోయింది. దాన్ని ఎవరు కృషి చేయలేకపోయినా నా తర్వాత నేను కొంతవరకు చేసిన తర్వాత సర్పంచులు కొద్దిగా తెలిసి తెలియక దాన్ని ముందుకు వెళ్ళలేకపోయారు. మొదటి పాయింట్ గా అదే పెట్టుకుంటాం. నీళ్ళ సమస్య ఉంది. సప్లాన్ కింద 60,000 లీటర్లు ఒక సారు సప్లాన్ కింద తీసుకొని 60,000 లీటర్లు ట్యాంక్ వస్తే తెప్పిస్తాం. దాన్ని కృషి చేసినాం. దాన్ని ఎస్టిమేట్ కూడా వేపించి పెట్టుకున్నాం. ఈ సర్పంచ్ మొట్టమొదటి పని దాన్ని ఈ రైలుని ఆపడం, మా యువకులకు కల్పించడం, ప్యాసింజర్ది ఈ రెవెన్యూ గ్రామం ఏర్పాటు చేయడం. మూడవది ట్యాంక్ ఒకటి, ఇది ముఖ్యంగా చేసి అదేవిధంగా ఇక్కడ ఉన్న గుళ్ళు ముఖ్యంగా గిరిజన బీసీలమే ఉన్నాం ఎక్కువ మటుకు. ఆరాధ దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి అప్పట్లో చిన్నగా ఉంది. అంతకు ముందు మాటిచ్చి మరియమ్మ గుడిని కృషి చేసినాం. నాయక్ శంకర్ ఆధ్వర్యంలోనే అప్పుడు కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా నా మొట్టమొదటి హామీ అదే. తప్పకుండా నా డబ్బులతో చేయిస్తానని, సొంత డబ్బులతో చేయిస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మొత్తానికి అయితే ఈ ధారూర్ మండలంలో ఈ ధారూర్ స్టేషన్ గ్రామంలో పెద్దల నిర్ణయంతోనే ముందుకు రావడం జరుగుతుంది. 2 అన్నదమ్ముల్లాగా ఒక బీసీ ఎస్టీలో ఉన్నాం. మైనార్టీలు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల అని అన్నారు, ఒక రూమ్ తెప్పేయడం జరుగుతుంది. నేను 2006లో నాకు ఇచ్చిన అవకాశం పంచాయత్ బిల్డింగ్ లేకపోతే మొట్టమొదటి అప్పుడు ప్రసాద్ జౌళి శాఖ మంత్రి ఉండడం వల్ల అది నెరవేరింది. పంచాయత్ బిల్డింగ్ సెంట్రల్ లో చేయించడం జరిగింది. 4 స్కూల్ బిల్డింగ్ చిన్నగా ఉండే 4 స్కూల్ బిల్డింగ్ చేయడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ ముఖ్యంగా ఈ మోరీల సమస్య చాలా ఉంది. కాబట్టి ప్రసాద్ స్పీకర్ కావడం వల్ల మాకు 2 విధాలుగా బెనిఫిట్ ఉంది. మినిస్టర్ మంత్రివర్యుల కోట మరియు ఎమ్మెల్యే కోట, ఈ 2 కాన్స్టెంట్ డెవలప్మెంట్ నిధులు, ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఎక్కువగా తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసి మేము అనుకున్నటువంటి ఆకాంక్షలు నెరవేరుస్తామని కృషి చేస్తున్నాం. సార్, అదే విధంగా మీ యొక్క ఉంగరం గుర్తు పట్టుకొని పబ్లిక్ లో వెళ్ళేటప్పుడు ఏ విధంగా స్పందన ఉంది? మీ యొక్క మేనిఫెస్టో ఏదైనా ఉందా? తప్పకుండా మాకు ఉంగరం గుర్తు రావడము మేము చేసుకున్న అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే గత కాలంలో దేవజనాయకుని ప్రపోజల్ చేసినప్పుడు ఉంగరం గుర్తు వచ్చింది. పెద్ద ఎత్తున ఉంగరం గుర్తు పైన జనాలు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మళ్ళీ నాకు మీరు అనుకున్న గుర్తే వచ్చింది. ఇక ముఖ్యంగా ఏంటంటే కొన్ని డెవలప్మెంట్స్ కు మేము అనుకున్నాం. ప్రసాద్ మా స్పీకర్ ప్రసాద్ తల్లి పేరు కూడా ఎల్లమ్మనే. నేను కూడా తల్లి ఎల్లమ్మ ఓదయ్య గారి కుమారుడు, 3వ కుమారుని. నేను కూడా పీజీ వరకు చదువుకున్నా. ఈ సేవ చేయాలనే అర్థంతోనే కాంట్రాక్ట్ లెక్చరర్ గా తాండూరులో చేసిన కొన్ని రోజులు, కానీ అనివార్య కారణాల వల్ల వదిలేసుకోవడం జరిగింది. మీ రాజకీయంలో సేవ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. తప్పకుండా నాతో ఉన్న ప్రజలు, యువకులు వాళ్ళందరికీ వారు కోరుతున్నటువంటి ఏదైతే కళ ఉందో దాన్ని నెరవేరుస్తాను. పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు, మంత్రి కోట గాని ఎమ్మెల్యే కోట గాని తీసుకొచ్చి వాళ్ళకు నిజం చేస్తా అనే నమ్మకం నా మీద ఉంచిండ్రు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ పెద్ద ఎత్తున తిరుపతి కావాలి మాకు మళ్ళా సర్పంచ్ అని 2 సార్లు రిజర్వ్ అయిన ఎస్టీలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనరల్ సీట్ వచ్చింది. పెద్ద ఎత్తున గిరిజనులు, మా బీసీలు ఉన్న మైనార్టీలు అందరూ కూడా తిరుపతి అయినా సాధించగలుగుతాడు అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నాకు గెలుపు మీదే అన్నా తప్పకుండా నువ్వు చేయగలుగుతావు అనే ఉద్దేశంతో నన్ను కొలుస్తున్నారు. కాబట్టి ఎక్కువ నిధులు వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని ప్రత్యేకంగా ప్రజల ఊరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నా. ఈ ధారూర్ మండలంలో ధారూర్ స్టేషన్ అనే గ్రామంలో అతి సమీపంలో ప్రపంచంలోనే ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు మీరు మీ యొక్క సలహా సహకారాలు ఏ విధంగా ఉంటాయి సార్? తప్పకుండా. ఎందుకంటే మా ధారూర్ స్టేషన్ ని ప్రపంచ పటంలో పేరునికి వస్తున్నది. కాబట్టి జీసస్ జాతర అంటే మాకు చాలా గొప్పగానే. ఎందుకంటే మా ఊర్లో జరుగుతుంది. 10 లక్షల ఎక్స్ప్రెస్ కూడా ఎక్స్ప్రెస్ ఆగుతుంది. మళ్ళీ ఇక్కడ రైల్వే కూడా టికెట్ సెల్ అవుతుంది. దాని వల్ల మాకు కూడా సెల్ అవుతుంది. చాలా మంది ఉపాధులు హోటల్లో అవి నిర్వహిస్తారు. ఆ 4 రోజులు మాత్రం యువకులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ 4 రోజులు ఎలాంటి వాళ్ళ యొక్క జీవనోపాధిని 4 రోజులు మాత్రం బాగా చేస్తారు. ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల మాకు కూడా మొదట్లో ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు రంగ 4 లక్షల వరకు వాళ్ళకి పంచాయతీకి నిధులుగా జమ అవుతున్నాయి.
జాతర నిర్వహణ నుంచి కూడా 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ జాతరను మేము ముందు ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున వాటర్ గాని ఈ పరిశుభ్రత క్లీన్ అండ్ క్లీన్ కు కావాల్సిన పంచాయత్ తరపు నుంచి కూడా మేము వాళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళ ద్వారా కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ మంచి సౌకర్యాలు అందే విధంగా మేము కూడా చూస్తాం. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. వాళ్ళ కమిటీలో ఈ 2 పంచాయతీలు దోర్నాల్ స్టేషన్ దారు 2 పంచాయతీల సర్పంచుల సభ్యత్వం వచ్చే విధంగా ఒక కమిటీ మెంబర్ అయ్యే విధంగా కూడా వారిని కోరి వాళ్ళ యొక్క బిషప్ సికింద్రాబాద్ లో ఉంటారు కాబట్టి ఆ బిషప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ 2 పంచాయతీలకు సర్పంచులకు అఫీషియల్ గా సభ్యత్వం ఇచ్చి వాళ్ళలో పాలు పంచుకునే విధంగా మా కృషిని వాళ్ళ ముందు పెట్టి మేము కూడా సహాయ సహకారం అందిస్తామని కోరుతున్నాం. మీ జీపీ సొంత డబ్బులతోని మన ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీకు అంబులెన్స్ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఈ శ్మశాన వాటిక ఒకటి లేకపోవడం వల్ల చాలా దూరంగా ఉంది. గిరిజన ప్రత్యేక శ్మశాన వాటిక లేదు. ఎప్పట్లో పాతకాలంలో ఊరు ముంగట ఉంది. దాన్ని ఒకటి శ్మశాన వాటిక భూములు ఉన్న వాళ్ళు చేన్లలో పెట్టుకుంటున్నారు, చేన్లలో కాలుస్తున్నారు. భూములు లేని వాళ్ళకు ప్రత్యేక శ్మశాన వాటికను 10 గుంటలు రెవెన్యూ ద్వారా చేసి అక్కడ గవర్నమెంట్ భూమి ఉంది కాబట్టి దాన్ని ప్రపోజల్ చేసి అక్కడ చేస్తాము. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అంబులెన్స్ కాదు, మనం అంతిమయాత్ర మొబైల్ ను కూడా ఏర్పాటు చేస్తాం. అంబులెన్స్ అంటే తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు 108 ఉన్నది కాబట్టి ఇది మేము తప్పకుండా మండల్ 3 కిలోమీటర్ దూరం ఇక్కడనే ఉంటుంది ఆల్టు కాబట్టి ఇది ఒకటి అంతిమయాత్ర తీసుకుపోయే మొబైల్ ని తప్పకుండా వెహికల్ ని ఏర్పాటు చేసే కృషి చేస్తాం. ఓకే, మొత్తానికి థ్యాంక్ యూ సార్. నమస్తే.